మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VA తో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. హైదరాబాద్ అంబర్పేట పరిధిలోని బతుకమ్మకుంటలో చెరువు ఉండేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ 10 ఎకరాల చెరువు ఉందని స్పష్టమైందని తెలిపారు. వరదల నివారణకు చర్యలు తీసుకునేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, అదే సమయంలో హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. చెరువు భూమికి తానే యజమానినని, అక్కడ వ్యవసాయం చేసినట్లు ఎడ్ల సుధాకర్ రెడ్డి చెబుతున్నారని, అసలు చెరువును పూడ్చి వ్యవసాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరు కదా అని రంగనాథ్ నిలదీశారు. ఇప్పటి వరకు హైడ్రా 2,900 ఎకరాల విలువైన భూమిని కాపాడటం ద్వారా 80,000 కోట్ల ప్రజా సంపద కాపాడగలిగినట్లు హైడ్రా కమిషనర్ వివరించారు. సో ఇతను ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా ఇతను నేను పొజిషన్ లో ఉన్నాను అని చెప్పేసి చెప్తూ సివిల్ కోర్టుకి వెళ్తాడనమాట. ఎక్కడ కూడా ఇతను టైటిల్ మీద వెళ్ళడు, ఎందుకంటే టైటిల్ అతనికి ఎట్లా రాదు. ఎందుకంటే అతను ఓనర్షిప్ ఎప్పుడు కూడా అతను ప్రూవ్ చేసుకోవడానికి అతని దగ్గర డాక్యుమెంట్ లేదు, సేల్ డీడే లేదు, బేసిక్ సేల్ డీడ్. సో అందుకోసం అతను పొజిషన్ మీద పోవడం జరుగుతుంది. సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను పొజిషన్ లో ఉన్నాను, హైడ్రా వాళ్ళు వచ్చేసి అక్కడ చెరువు తవ్వటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపించండి, ఒక టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వండి అని చెప్పి పోవటం జరిగిందనమాట. వాదోపవాదాలు అందరూ విన్న తర్వాత దాంట్లో క్లియర్ గా టెంపరీ ఇంజంక్షన్ ని అతను రిజెక్ట్ చేశారనమాట. అతను పొజిషన్ లో లేడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. అపీల్ హైకోర్టు పరిధిలో నడుస్తూ ఉందన్నమాట. అంటే హైడ్రా ఓనర్షిప్ అనేది కానీ లేకపోతే పొజిషన్ లో ఉన్నట్టు కానీ ఉండేటటువంటి వాటిని తీయాలని చెప్పేసి డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కంటెంప్ట్ కోర్టు మమ్మల్ని తప్పడుతూ చేస్తే దాని మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయడం జరిగిందనమాట. దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది, ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేసిన చోట ఇప్పుడు మేము చెరువు డెవలప్ చేసాము. ఇప్పటిదాకా హైడ్రా టోటల్ గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ రిక్లెయిమ్ చేసిన అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 acres. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుంది అనమాట.